హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఓ రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లు యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఉద్యోగం కోసం కడప నుంచి హైదరాబాద్ వచ్చిన యువతి ఉప్పల్లో నివాసం ఉంటుంది. మియాపూర్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తున్న యువతిని అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సంగారెడ్డి జనార్దన్ అనే వ్యక్తులు మాయమాటలతో మభ్యపెట్టారు. సైట్ చూపిస్తూ ఉంటే యువతిని కారులో తీసుకెళ్లిన ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్లు సైట్లోనే యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. వీరి బారి నుంచి తప్పించుకున్న యువతి అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. 0 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు కేసును మియాపూర్ పిఎస్కు బదిలీ చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, ఏం చెప్తున్నారు పోలీసులు? ఉద్యోగం కోసం రియల్ ఎస్టేట్ కంపెనీకి వస్తే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసేటువంటి ఇద్దరు ఉద్యోగులు ఆ యువతిపై అత్యాచారం చేసినటువంటి ఘటన ఇప్పుడు ఉప్పల్లో వెలుగు చూసింది. అయితే ప్రస్తుతం ఆ యువతి కడప నుంచి హైదరాబాద్ నగరానికి ఒక ఉద్యోగం కోసం వచ్చింది. అయితే ఆ కంపెనీ కూడా జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ అనేటువంటి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. అయితే అందులో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నటువంటి సంగారెడ్డి జనార్దన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ యువతిని ఉద్యోగంలో చేసుకున్న తర్వాత కొన్ని రోజుల నుంచి ఆ యువతిని ఫాలోఅప్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆమెను తీసుకుని ఒక సైట్ చూపిస్తాము, ఆ సైట్ సంబంధించి నువ్వు సేల్స్ చేయాలి అని చెప్పి ఆ సైట్ ను చూపించడానికి ఒక నిర్మానుష ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడే అత్యాచారం చేశారు. సో యువతి వారి నుంచి తప్పించుకొని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయ కూడా ఉప్పల్ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ కింద దాన్ని మియాపూర్ పోలీస్ స్టేషన్ మాత్రం ప్రస్తుతం మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ ఘటనకు వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, ఆ యువతి వీరి బారిన ఎలా పడింది అన్నది కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. రైట్, అత్యాచారం యత్నమా లేదంటే అత్యాచారం చేశారా? కొంచెం క్లారిటీ అవసరం ఉంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? ఆ యువతి మాత్రం అత్యాచారం చేశారు, ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అనేటువంటిది మాత్రం ఫిర్యాదులో పేర్కొంది. ఓకే ఓకే.